ఛానల్కి స్వాగతం. భారతదేశంలో ఎన్నో కట్టడాలు రాజులు చక్రవర్తుల ద్వారా నిర్మాణమైనవి. అయితే అందులో మొఘల్ చక్రవర్తుల యొక్క కట్టడాలు చాలా పేరుగాంచినవి. మొఘలులు అనగా ముస్లిం చక్రవర్తులు మరియు రాజులు. మొఘల్ సామ్రాజ్య పాలన భారతదేశంలో 300 సంవత్సరాల పాటు కొనసాగింది. వీరి పరిపాలనలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు కట్టారు. ఎంతో పేరుగాంచిన కొన్ని కట్టడాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, తాజ్వుల్ మసీద్. ఈ మసీద్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్లో ఉంది. తాజ్వుల్ మసీదు భారతదేశంలోనే అతిపెద్ద మసీదు. అంతేకాదు ఆసియాలోనే అతిపెద్ద మసీదుల్లో ఒకటి. 1877లో మొదలుపెట్టిన ఈ కట్టడం 57 సంవత్సరాల కాలంలో నిర్మించబడింది. ఈ మసీదు 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. తాజ్వుల్ మసీద్ అంటే మసీదుల్లో కిరీటం అని అర్థం. ఈ శక్తివంతమైన కట్టడం మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ భార్య సుల్తాన్ షాజహాన్ బేగం స్థాపించారు. తాజ్వుల్ మసీద్ చాలా పెద్దది. ఒకేసారి 1,75,000 మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. తాజ్వుల్ మసీదు మోతియా తలబ్ సరస్సు ఒడ్డున ఉంది. ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడిన ఈ మసీదులో 3 గోపురాలు మరియు 2 మినార్లు ఉన్నాయి. ఒక్కో మినార్ ఎత్తు 220 అడుగులు. చూడటానికి ఎంతో అద్భుతమైన సుందరమైన కట్టడం. అలాగే దీనిని పగటిపూట ఇస్లామిక్ పాఠశాలగా కూడా ఉపయోగిస్తారు. నెంబర్ 2, ఇత్మద్ ఉద్ దౌలా. ఇది ఉత్తరప్రదేశ్ ఆగ్రా నగరంలో ఉంది. దీనిని బేబీ తాజ్ లేదా బచ్చా తాజ్ అని పిలుస్తారు. ఇది తాజ్మహల్ వలె ఉంటుంది. ఇత్మద్ ఉద్ దౌలా సమాధిని 1622లో స్టార్ట్ చేసి 1628లో ముగించారు. జహంగీర్ భార్య నూర్జహాన్ తన తండ్రి మీర్జా గియాస్ బేగ్ మరియు అతని భార్య అస్మత్ బేగం సమాధి. తాజ్మహల్తో సమానమైన ఇత్మద్ ఉద్ దౌలా దాని కళాకృతిలో ఎంతో నైపుణ్యత, కష్టతరమైన చెక్కడాలు చూడటానికి ఎంతో బాగుంటుంది. నెంబర్ 3, అక్బర్ సమాధి. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా శివారు ప్రాంతమైన సికింద్రాలో ఉంది. దీనిని 1605లో ప్రారంభించి 1613లో పూర్తి చేశారు. సికింద్రాలోని ప్రసిద్ధి చెందిన మొఘల్ చక్రవర్తి అక్బర్ సమాధి ఒక ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది. ఈ అక్బర్ సమాధి హిందూ, ఇస్లామిక్, క్రైస్తవ, జైన, బౌద్ధ మరియు పర్షియన్ మిశ్రమం చేసి ఈ సమాధిని కట్టారు. మొఘల్ సామ్రాజ్య పాలనలో వచ్చిన చక్రవర్తుల్లో అక్బర్ చక్రవర్తి పరిపాలన భారతదేశ చరిత్రను ఎక్కువగా ప్రభావితం చేసింది. మొదట అక్బర్ చేత నిర్మించబడిన ఈ స్మారక చిహ్నాన్ని అతని కుమారుడు జహంగీర్ పూర్తి చేశాడు. ఈ కట్టడంలో ఇసుకరాయి మరియు పాలరాయి ఉపయోగించారు. ఎంతో నైపుణ్యత మరియు సొగసైన స్మారక చిహ్నంగా నిర్మించారు. నెంబర్ 4, ఆగ్రా కోట. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఈ కోట ఉంది. ఈ కోటను 1565 మరియు 1574 మధ్య అక్బర్ ఆగ్రా కోటలో ఎక్కువ భాగం నిర్మించాడు. తర్వాత అతని వారసులు అభివృద్ధి చేశారు. ఈ గంభీరమైన కోట మొఘల్ చక్రవర్తి అక్బర్కు సైనిక స్థావరంగా ఉండేది. అతని కుమారుడు జహంగీరు తర్వాత దీన్ని రాజనివాసంగా మార్చాడు. కోట గోడలు ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడ్డాయి. చూడటానికి అద్భుతమైన కట్టడం. నెంబర్ 5, ఫతేపూర్ సిక్రీ. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఉంది. ఈ కోటను 1569లో అక్బర్ చక్రవర్తి నిర్మించారు. ఈ కోట నిర్మాణం 15 సంవత్సరాల కాలం కొనసాగింది. అక్బర్ చక్రవర్తి యొక్క తెలివితేటలకు ఈ కోట కట్టడమే నిదర్శనము. అక్బర్ చక్రవర్తి ఫతేపూర్ సిక్రీ నగరాన్ని నిర్మించి దానిని మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా చేశారు. మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ దీనిని ఎంతో శుభప్రదంగా భావించి రాజధానిగా చేశాడు. ఈ ద్వారానికి బులంద్ దర్వాజా లేదా విజయ్ ద్వారం అని పేరు. నేలమట్టానికి 54 మీటర్ల ఎత్తుగా ఉండే ద్వారం. ఎరుపు మరియు మెత్తటి ఇసుకరాయితో నిర్మించబడిన బులంద్ దర్వాజా ప్రపంచంలోనే ఎత్తైన ద్వారంగా పరిగణించబడుతుంది. అలాగే చాలా విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన బహుసుందరమైన కట్టడం.